రామచంద్రపురం పట్నం రాజగోపాల్ సెంటర్లో గల శాఖ గ్రంథాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రంథాలయ అధికారి డి వెంకటరమణ పర్యవేక్షణలో ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు విద్యార్థులు సృజనాత్మకతపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యాస రచన, కవితలు, జనరల్ నాలెడ్జ్, ప్రసంగాలు వంటి వివిధ రకాల సృజనాత్మకతపై విద్యార్థులచే పోటీలు నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ బుధవారం ముగింపు రోజున పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని గ్రంథాలయ అధికారి తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ప్రాథమిక విద్యార్థి దశ నుండి పుస్తక పఠనం అలవర్చుకోవాలని వెంకటరమణ విద్యార్థులకు సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకొని పలు పోటీ పరీక్షల్లో అర్హత సాధించాలని విద్యార్థులు కోరారు. ముగింపు వేడుకలకు చందమామ వాసు బహుమతులు స్పాన్సర్ చేశారని గ్రంథాలయ అధికారి బి వెంకటరమణ తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా ఎం రవిచంద్ర, సిహెచ్ అనిల్ కుమార్, ఎస్ విజయ్ కుమార్, ఎం రాజేంద్ర, రామచంద్రపురం పట్టణంకి చెందిన పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. She died fighting for her kingdom. పిల్లలు ఎలా వచ్చేంటారు ఇలా కూర్చొని వీడియో చేస్తారు సార్. చట్టం ప్రకారం సెక్షన్ 354 ప్రకారం ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. సెక్షన్ 354 ఈ చట్టంలో మొదటి తప్పు చేసిన వారికి 2 సంవత్సరాలు, రెండవ తప్పు చేసిన వారికి 4 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ దిశా చట్టం ప్రకారం 14 రోజుల్లో ఈ సెక్షన్ ప్రకారం 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో న్యాయస్థానంలో శిక్ష పడే అవకాశంగా ఈ సెక్షన్ రూపొందించారు. యాభై 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు విచ్చేసిన విద్యార్థులకు నా ఆశీస్సులు మరియు వేదికను అలంకరించిన వివిధ స్కూల్ నుంచి వచ్చిన మాస్టర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క వేడుకలు 14/11/2024 నుండి 20/11/2024 వరకు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఈ యొక్క వేడుకలను నిర్వహిస్తున్నాము. మరి 14 నుండి 20 వరకు వివిధ కాంపిటీషన్లో ప్రిపేర్ అయిన విద్యార్థులకు గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తాం. ఈ రోజుకి మన యొక్క గ్రంథాలయంలోని నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు సుమారు ఈ 7 రోజులు కూడా 700 మంది పిల్లలు ఈ యొక్క ప్రోగ్రాంలోని పాల్గొన్నారు. ఈ 700 మంది ప్రోగ్రాంలోని గెలుపొందిన విద్యార్థులు సుమారుగా 105 మంది విద్యార్థులు బహుమతులను కైవసం చేసుకున్నారు. వారికి రేపు జరగబోయే ముగింపు కార్యక్రమానికి శ్రీ స్టాలిన్ గారు స్మారక భవనంలోని ఈ యొక్క ముగింపు వేడుకను అక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రతి విద్యార్థి కూడా రేపు స్మారక భవనంలోకి వచ్చి మీ యొక్క బహుమతులను మరియు సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయంలోని పోటీలకు నిర్వహించిన వివిధ విద్యార్థులు గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన ప్రధాన దాత శ్రీ చందమామ వాసు గారు వారి యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క బహుమతులను పిల్లలకు ప్రదానం చేస్తాను అని వారు మనకి వాగ్దానం చేసి ఉన్నారు. కనుక రేపు మీరందరూ కూడా ఆ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను.